సార్, ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం ల్యాప్టాప్ బ్లాస్ట్ లో ఏ విధమైన ఎక్స్ప్లోజివ్స్ వాడలేదని చెప్పారు. సో పర్సనల్ వెంజెస్ తో చేసిన పని నాకు అనిపించట్లేదు. ఖచ్చితంగా ఇది పార్ట్స్ మార్చడం వల్ల జరిగిన యాక్సిడెంటే సార్. ఇదేదో యాక్సిడెంటల్ గా జరిగిన విషయం కాదు. ఇట్స్ ప్రోడక్ట్ ట్యాంపరింగ్. ఇట్స్ ఎ వెల్ ప్లాన్ క్రైమ్. ఒక 30 సెకండ్ల ముందు ఆ ల్యాప్టాప్ బ్లాస్ట్ అయ్యి ఉంటే థ్యాంక్ఫుల్లీ మన ఇంట్లో ఏమీ జరగలేదు. కానీ దీన్ని అలాగే వదిలేస్తే రేపు ఎవరి ఇంట్లో అయినా జరగచ్చు. ఏదో ఒక ర్యాండమ్ అడ్రస్ ఇచ్చి ఆర్డర్ చేశాడు, కానీ ఎవరు లేని ఇంటిని సెలెక్ట్ చేసుకుంటున్నాడు. వాడి కాంటాక్ట్ నంబర్ ఫేక్ ప్రూఫ్ మీద తీసుకుంది, కానీ ఆ ప్రూఫ్ వాడికి ఎలా దొరికింది? ప్రతిదీ ప్లాన్ చేసి ఆర్గనైజ్గా ఎగ్జిక్యూట్ చేశాడు. ఇదేదో ఒక్క ల్యాప్టాప్ కోసం చేసిన పని అయితే కాదు. ఇట్స్ ఎ స్కామ్. ఏంటి సార్ ఇది? వాడు ఆన్లైన్ లో వస్తువులు కొంటున్నాడు, పార్ట్స్ మార్చేస్తున్నాడు, దాన్ని మళ్ళీ రిటర్న్ చేసి చేతులు దులిపేసుకొని వెళ్ళిపోతున్నాడు. ఒక్క వెబ్సైట్ లో కూడా మనం వాడిని పట్టుకోలేకపోతున్నాం. ఇండియాలో ఆన్లైన్ ట్రేడ్కి 1 year వర్త్ ఎంతో తెలుసా? 2 లక్షల కోట్లు. సుమారు 10 కోట్ల మంది ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నారు. మనం వెతికివాడు ఆ 10 కోట్లలో ఒక్కడు. వాడిది డైలీ చేయడు, ఎప్పుడో ఒకసారి అంతే. ఆర్డర్, డెలివరీ, రిటర్న్, జస్ట్ 1 week జాబ్ మాత్రమే. పక్కా సేఫ్. ఇన్ఫ్యాక్ట్ చాలా ఆన్లైన్ షాపింగ్ పోర్టల్స్కి ఇలాంటి స్కామ్ జరుగుతుందని కూడా తెలీదు. వాడిని అసలు వదిలిపెట్టకూడదు సార్. సైబర్ సెంటర్కి చెప్పి మేజర్ ఆన్లైన్ షాపింగ్ పోర్టల్స్కి ఒక సర్క్యులర్ పంపనండి. ఓకే సార్. మన సిటీలో క్యాష్ ఆన్ డెలివరీ మోడ్ ద్వారా ఎక్స్పెన్సివ్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఆర్డర్ చేసి దాన్ని ఇమీడియట్గా రిటర్న్ చేసే కస్టమర్ ఐడి డీటెయిల్స్ని కలెక్ట్ చేయమని చెప్పండి. మనకి ఒక్క లీడ్ దొరికినా చాలు. ఇంతవరకు వాడు దొరికిపోయేటట్టు ఏ తప్పు చేయలేదు, కానీ ఈసారి మాత్రం తప్పు చేసి తప్పించుకోలేడు. ఏంటి బావా, పిచ్చ హ్యాపీరా, లవ్ యూరా. నేను చెప్పిన ఐడియా బాగుందిగా. అద్దరింది. జరిగితే ఇంకా బాగుంటుంది. జరిగితేనా? జరిగి తీరుతుంది. తనకి చాలా డబ్బులు కావాలి కదా బావ. మన దగ్గర సేవింగ్స్ అనే కాన్సెప్టే లేదు. ఉన్న డబ్బులను ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేశాం. సో వాట్, ఇప్పటి నుంచి రెడీ చేద్దాం. ఇన్ని రోజులు మనం ఏం చేసినా దొరికిపోతా ఉన్న భయం అసలు ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఈ లవ్, ఫ్యూచరు, పెళ్ళి దొరికిపోతామేమని భయంగా ఉంది బావా. దొరకకుండా ఎలా ఉంటాం రా? డెఫినెట్గా దొరికిపోతాం. మన పెద్దవాళ్ళు అంటుంటారే, దొరికితే దొంగ, దొరకపోతే దొర అని. ఇట్స్ ట్రూ. ఎప్పటికీ ఒకే తప్పు చేసేవాడు దొరికిపోతాడు, కానీ కొత్త కొత్త తప్పులు చేసేవాడు ఎప్పటికీ దొరకడురా. మనం ఎక్కడి నుంచి ఆన్లైన్ షాపింగ్ చేయట్లేదు. మరి ఇంకేం చేస్తాం? బావా, ఈ రిమోట్ లాకింగ్ అన్లాకింగ్ కోసం కార్లో ఒక సెన్సర్ ఉంటుంది. ఈ రిమోట్ కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఈ రిమోట్ లో నుంచి వచ్చే ఫ్రీక్వెన్సీని కార్ లోని సెన్సర్ క్యాచ్ చేస్తుంది. ఇలా ఒక్కొక్క కార్ కి వేర్వేరు ఫ్రీక్వెన్సీ, వేర్వేరు సెన్సర్. దీంతో మనం ఏం చేయగలం? కార్ లో ఉన్న సెన్సర్ లాంటి డివైస్ మన దగ్గర ఉంటే ఆ ఫ్రీక్వెన్సీని మనం క్యాచ్ చేయగలం. అదేలాగా? ఒకసారి అక్కడికి వెళ్ళి నిల్చో. ఓకే. 1, 2, 3, 4, 5, 10. ఓకే. రోల్ జామ్ డివైస్. ఇప్పుడు అన్లాక్ చేయి. మన కార్కి ఉన్న రిమోట్ ఫ్రీక్వెన్సీ ఈ డివైస్తో సింక్ అయింది. దీన్ని యూజ్ చేసి మనం ఏ కార్నైనా అన్లాక్ చేయొచ్చు, ఇంక్లూడింగ్ లగ్జరీ కార్స్. బావా, కాన్సెప్ట్ కేకరా. దీంతో మనం కార్ వేసుకెళ్ళిపోవచ్చా? వేసుకెళ్ళచ్చు, కానీ హాఫ్ అన్ అవర్లో దొరికిపోతాం. మరెలా? కార్లో ఉన్న ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ లేపేస్తాం. సూపర్ బావా. ఇంకా చూడు, పుచ్చుకు పుచ్చుకని ఓపెన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. దేవుడి దేవల్ల ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి బావా. ఫస్ట్ దొరికే అదృష్టవంతుడు ఎవరో చూద్దాం. బావా, బ్యాటరీలో ఛార్జింగ్ ఉంది కదా? ఓకే. ఏ దొరికాడు రా బకరా. ఓ మై గాడ్, బోని BMW తోనా? నువ్వు సూపర్ బావా. ₹1,00,000 కారు లోపల కనీసం ₹1,00,000 వర్కౌట్ అవుతుంది. అండ్ అలాగే సైలెంట్గా ఫాలో దా బావా. బావా, రెడీరా?
బేబీ స్మైల్ ఓ ఈ యాంగిల్ వద్దా హే ఇదేంటి కొత్త ఫోనా ఒఫిషియల్ కాల్. ఏంటి ఫోటో అంటే అస్సలు దిగట్లేదు. హలో. Hi, I just saw your laptop ad in it. ఓకే. Actually, I would like to buy it, but price కొంచెం ఎక్కువగా ఉంది. ఏమైనా తగ్గిస్తారా? Sorry, but absolutely no negotiation. ఫ్లేవర్ ఉందా? It's a brand new laptop. Next week I'm getting a Mac. In fact, కొత్త ఫ్లేవర్ దీనికన్నా బెటర్ కాన్ఫిగరేషన్ మీకు దొరకదు. సేమ్ యా పుల్లై Okay then. మిమ్మల్ని ఎక్కడ కలవాలి? మీ లొకేషన్ ఎక్కడ? సొంత తమ్ముడు కన్నా ఎక్కువగా చూసుకున్నాను సార్. మీ నంబర్ ఏమంటే అప్పుడప్పుడు చూసి వెళ్తుంటాను. సార్ మీరు చెప్పినట్టుగానే అన్ని వెబ్సైట్స్కి ఇంటిమేట్ చేశాను సార్. రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్లో ఇలా ఫ్రాడ్ జరుగుతుందని అందరినీ అలర్ట్ చేశాం, కానీ ప్రాపర్గా ఎవరు రెస్పాండ్ అవ్వలేదు సార్. ఎలా రెస్పాండ్ అవుతారు అంజద్? వెబ్సైట్ పరువు పోతుంది కదా. దే లూజ్ దర్ క్రెడిబిలిటీ ఆల్సో. వెబ్సైట్ వాళ్ళు కోఆపరేట్ చేయకుండా మనం ఎలా ప్రొసీడ్ అవుతాం సార్? పైగా మనకు ఒక్క లీడ్ కూడా దొరకలేదు. వెయిట్ చేద్దాం, ఖచ్చితంగా దొరుకుతుంది. సంథింగ్ విల్ ఓపెన్ అప్. చెప్పరా. మా పర్సనల్ వీడియోస్ రా. మాల్దీవ్స్కి ట్రిప్కి వెళ్ళినప్పుడు సరదాగా తీసుకున్నాం. అన్నీ అందులోనే సేవ్ చేశాను. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ల్యాప్టాప్ కార్లోనే పెట్టాను. నాకు బాగా గుర్తుంది, కానీ ఆఫీస్కి వెళ్ళి చూస్తే మై ల్యాప్టాప్ ఇస్ మిస్సింగ్. దారిలో కార్ ఎక్కడైనా ఆపాను? అవును, ఓ క్లయింట్ని కలవడానికి వెళ్ళాను. కార్ వాళ్ళ ఇంటి ముందే పార్క్ చేశాను. ఏ ఏరియా? మదీనా కూడా. ఎక్కడ పార్క్ చేసావు? రోడ్డు మీదే. ఒక 20 minutes. పక్కాగా లాక్ చేసావా? లాక్ చేసేదిగా. ఐషో 100%. సీ దేర్ ఆర్ 2 possibilities. నీకు బాగా తెలిసిన వాళ్లే ల్యాప్టాప్ని లేపేసి నిన్ను బెదిరించవచ్చు. నీకు బెదిరింపు కాల్స్ ఏం రాలేదు కదా? నో థ్రెట్ కాల్స్ అసెట్? నథింగ్. రైట్. ఐ థింక్ ఇదొక ర్యాండమ్ థెఫ్ట్ అనుకుంటా. అదే దొంగతనం. ఇలాంటి స్టోలెన్ ల్యాప్టాప్స్ని కొనుక్కోవడానికి హైదరాబాద్లో 2-3 ఏరియాస్ ఉన్నాయి. నా టీంని ఒకసారి చెక్ చేయమని చెప్తాను. లేపేసిన 2 days లోపే మార్కెట్లోకి వచ్చేస్తుంది. లెట్స్ హోప్. కామ్ డౌన్. సార్ అందరి దగ్గర తరోగా ఎంక్వైరీ చేశాం సార్, ఎక్కడా లేదన్నారు. దొరికిన వెంటనే ఇన్ఫార్మ్ చేయమన్నాను. రే అన్నిట్లో చెక్ చేయాలి. యూఎల్ఎక్స్, క్విక్కర్, సులేఖ, ఏదో వదలొద్దు. ముఖ్యంగా ఈరోజు పోస్ట్ అయిన యాడ్స్ ఏవో ఫిల్టర్ చేసి చెక్ చేయి. హే ప్రతాప్, ఇది నా ల్యాప్టాపేరా? ఐషో? యా, అదిగో చూడు, లోగో పక్కన డ్యామేజ్ ఉంది. ఓకే, డూ వన్ థింగ్. ఈవినింగ్ 4:30కి యాడ్ పోస్ట్ చేశాడు. ఇమీడియట్లీ కాల్ హిమ్. ఓకే, కాల్ ద నంబర్. బీ క్యాజువల్, అస్సలు డౌట్ రాకూడదు. హలో, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి. OLX లో మీ యాడ్ చూస్ చేస్తున్నాను. Oh, that's Sony Vaio. అదే సోనీ ల్యాప్టాప్. టెల్ మీ సార్. రేట్ అదే ఫైనలా? సార్ నేను కోట్ చేసింది బెస్ట్ ప్రైస్. ప్రోడక్ట్ చూస్తే అర్థం ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. మంచి కండిషన్ లో ఉంటే చాలు. బ్రాండ్ న్యూ పీస్ లాగే ఉంటుంది. నాట్ ఈవెన్ సింగిల్ స్క్రాచ్. ఓకే, మనం ఎక్కడ కలుద్దాం? రేపు మార్నింగ్ రాక్ స్టౌన్. హలో సార్ వచ్చేసారా? ఐ ఆల్రెడీ రీచ్డ్. సార్ 5 minutes సార్, ఐ మీన్ ట్రాఫిక్. నో ప్రాబ్లం, టేక్ యూర్ టైమ్, ఐ విల్ వెయిట్. షూర్ సార్. బై ది వే, నేను గ్రే షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసుకొని ఉన్నాను. అండ్ యూ? నేను గ్రీన్ టీ-షర్ట్ బ్లూ జీన్స్. నేను వచ్చి కాల్ చేస్తాను సార్. ఓకే థ్యాంక్స్. వాడు ఇంకో 5 minutes లో ఇక్కడ ఉంటాడు. బ్లూ జీన్స్ అండ్ గ్రీన్ టీ-షర్ట్. వాడిని కలవగానే క్యాజువల్గా రిసీవ్ చేసుకుని వాడిని మాటల్లోకి దింపు. ల్యాప్టాప్ని చెక్ చేసి
వాడే అని కన్ఫర్మ్ అయితే మాకు సిగ్నల్ ఇస్తే చాలు. ఫ్రమ్ దేర్ విల్ టేక్ కేర్. ఓకే, ఐల్ హ్యాండిల్ ఇట్. ఏరియా ఫుల్గా మామూలు ఉన్నారు, అలాగే యూటర్న్ తీసుకో. ఎక్స్క్యూజ్ మీ. నా బ్యాగ్ పట్టుకెళ్ళిపోయాడు. ప్లీజ్ పట్టుకోండి. బ్లడీ ఫూల్. బావా జస్ట్ మిస్. ఇంత గ్యాప్లో తప్పించుకున్నావు తెలుసా? దారుణంగా బయట ఒక పోలీసు, లోపల ఒక పోలీసు. ఏదో ఎస్ఐ గిస్ఐ అనుకోకు, ఏసీ డీసీ అని ఏదో పెద్ద లెవెల్లో వచ్చారు. టీ షర్ట్ కలర్ కూడా చెప్తున్నాడు బావా. ఏదో బీభత్సమైన ప్లాన్ వేసామని ప్రొసీడ్ అయ్యంటే పుసుక్కని దొరికిపోయి ఉండేవాడు. దొరికితే దేవుడు కనిపించి ఉండేవాడు. అవును, ఆ మొబైల్ స్విచ్ ఆఫ్ చేసావా? హే రిలాక్స్ మీరా. సరే, ఇంతకీ ఆ బ్యాగ్లో డబ్బులు ఎంత ఉన్నాయి? 3000. మెస్ బిల్ కట్టడానికి ఏటీఎంకి వెళ్ళి వస్తుంటే ఇలా అయ్యింది. ఇంకేమైనా వాల్యుబుల్స్ ఉన్నాయా? వాల్యుబుల్స్ ఏం లేవు. అట్లీస్ట్ మొబైల్ని వదిలేసి వెళ్ళారు, అది చాలు. ఊరుకోవే. ఇట్స్ ఓకే మీరా, వద్దులే. 3000 కదా, నీకేం అవ్వలేదుగా, అది చాలు. 3000 ఆ 3000 సంపాదించడానికి నేనెంత కష్టపడ్డానో నీకు అర్థమవుతుందా? చేతులు అరిగేలా పనిచేసి నేనెంత హార్డ్ వర్క్ చేశానో నీకేం తెలుసు? జస్ట్ లైక్ దట్ అనేసావు 3000 అని. సరే, ఇప్పుడు మనం ఏం చేస్తాం చెప్పు? పోలీస్ స్టేషన్ కి పోదాం, కంప్లైంట్ చేద్దాం. పోలీస్ స్టేషన్? కమ్ ఆన్ మీరా, పోలీస్ స్టేషన్ అవి ఎందుకు ఇప్పుడు? పోనీ ఇంకెక్కడికి వెళ్దాం? ఏం చేసినా డబ్బులు తిరిగి వస్తాయో చెప్పు. మనం ఏమీ చేయలేం, ఇక మీదట కేర్ఫుల్ గా ఉండాలంతే. ఓ, మనం ఏం చేయలేం కదా. కష్టపడి నిజాయితీగా సంపాదించిన డబ్బు పోగొట్టుకుని నడి రోడ్డు మీద ఇలా ఏడుస్తున్నాను. కానీ ఎవడో ఒకడు దాన్ని ఈజీగా కొట్టేసి ఎక్కడో సంతోషంగా ఉండుంటాడు. వాడిని మనం ఏం చేయలేం కదా. అసలు ఇలాంటి దుర్మార్గులకి ప్రశాంతంగా నిద్ర ఎలా పడుతుందో. డోంట్ వరీ మీరా, ఆ దొంగ ఇప్పుడైతే తప్పించుకోవచ్చేమో గానీ నేను చెప్తున్నాగా, కన్ఫర్మ్ గా ఏదో రోజు దొరుకుతాడు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఏదో ఒక రోజు దొరకాల్సిందే. సారీ, వాడి మీద కోపంతో ఏదేదో అనేశాను. నేనేం కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సింది. ఎనీవే, నీకు తర్వాత కాల్ చేస్తాను. ఓకే, బాయ్. ఫోన్లో మాట్లాడేటప్పుడు నార్మల్ గానే మాట్లాడాడు. ఎలా పసిగట్టాడో అర్థం కావట్లేదు. సార్, ఆ నెంబర్ స్విచ్ ఆఫ్ చేశాడు సార్. వాడు ఏ ఐపీ అడ్రస్ నుంచి యాడ్ పోస్ట్ చేశాడని ట్రాక్ చేస్తే అమీర్పేట మెట్రో స్టేషన్ ఫ్రీ వైఫై అని చూపిస్తుంది సార్. వాయిస్ కాల్స్ ఫ్రీక్వెంట్గా ఏ టౌన్ నుంచి వస్తున్నాయి? మాక్సిమం అసర్టెడ్ లొకేషన్స్ అని చూపిస్తుంది సార్. కానీ మాదాపూర్ సరౌండింగ్ టవర్స్ నుంచి ఫ్రీక్వెంట్గా యూజ్ అవుతోంది సార్. ఈ 9లో ఒకసారి ఎంక్వైరీ చేయండి. వాయిస్ని బట్టి ఎస్టిమేట్ చేస్తే వాడి వయసు 30 లోపే ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ గ్రేట్. బాగా చదువుకున్నవాడి. మైట్ బి డీసెంట్ అండ్ వెల్ డ్రెస్డ్. ఈ ఇన్పుట్స్ అన్నీ ఇవ్వండి అండ్ దెన్ విల్ సీ. ఓకే, వరస్ట్ 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 డే బావా ఈరోజు. ఒకవేళ పోలీసులకు దొరుకుంటే న్యూస్లో వచ్చి ఉండేవాళ్ళం. అది పక్కన పెట్టు. ఆ మీరా దొంగలు దొంగలు అంటుంటే మనల్ని పిలుస్తున్నట్టే అనిపించింది. పా, వరస్ట్ డేరా బావా. మనం ఎవరికేం ద్రోహం చేసాంరా? మనకెందుకు ఇలా జరుగుతుంది? తలుచుకుంటేనే ఒళ్ళు మండిపోతుంది. మళ్ళీ మళ్ళీ తప్పు జరుగుతుందిరా. ఇట్స్ అ బ్యాడ్ సైన్. ఈసారి ఏమన్నా కొత్త ప్లాన్ వేసావా? ఇది మనకి వార్నింగ్ లాంటిది బావా. కొద్ది రోజులు ఆపేద్దాం. ఇట్స్ టైమ్ టు క్విట్. అన్నీ వదిలేద్దాంరా. మన రెస్టారెంట్ ప్లాన్తో కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం. మన దగ్గరున్న డబ్బుతో. కానీ ఇక్కడ కాదు, ఎక్కడైనా దూరంగా. ఏమంటావు? ఎక్కడికి వెళ్తున్నావు? ఎప్పుడు వెళ్తున్నావు? 2 రోజుల్లోనా? ఏంటి సడన్ గా? ఆ రోజు చెప్పాంగా. ఎక్కడికి వెళ్తున్నాం? గోవా. వావ్, ఐడియా సూపర్ గా ఉంది. రెస్టారెంట్ బిజినెస్ కి సూపర్ ప్లేస్ డూడ్. బీచ్లు, పబ్బులు, పార్టీలని ఊరంతా కలర్ఫుల్ గా ఉంటుంది. అక్కడికి వెళ్తున్నావు అని తెలిసినప్పటి నుంచి నాకు గాల్లో తేలుతున్నట్టుగా ఉంది. గోవా వెళ్దాం, ఎంజాయ్ చేద్దాం, బిజినెస్ స్టార్ట్ చేద్దాం, మందులో ఈత కొడదాం, పెళ్లి చేసుకుందాం. సిగ్గుచుడు. గోవాలో గుడి ఉంటుందో లేదో నాకు తెలియదు, బట్ చర్చ్ అయినా కూడా నాకు ఓకే.
అదంతా ఓకే, కానీ దానికి 2 రోజులు ఎందుకు? రేపే వెళ్దాం, ఏమంటావ్? పాపకు కొన్ని తొందర విషయాలు సార్ట్ అవుట్ చేసుకోవాలి. అవ్వగానే వెళ్దాం. బావా ఇన్ని రోజులు చేసిన పనులకు మన చేతిలో ఇప్పుడు ఒక 40 లక్షలు ఉన్నాయి. అది చాలనుకుంటా. ఇన్ని రోజులు లోకల్ బీర్ కాబట్టి లిమిటెడ్గా తాగాం. అక్కడికి వెళ్తే రోజంతా పార్టీయే బావా. బావా బాగా బీచ్లో కూర్చొని అలలు చూస్తూ ఆ ట్యూనా ఫిష్ని తింటూ ఉంటే బా ఆ ఎంజాయ్మెంట్ స్వర్గంలో కూడా ఉండదు బావా. ఇక్కడ తాగితే చీప్గా చూస్తారు, అక్కడ తాగకపోతే చీప్గా చూస్తారు బావా. ఆ లైఫ్ స్టైల్లో లైఫ్ ఉంటుందిరా, లైఫ్. బావా నేను గోవా సెలెక్ట్ చేసింది దానికోసం కాదురా. వేరే ఏ ఊరికి వెళ్ళినా సరే ఒక్క నెలలో దొరికిపోతాం. మనం ఎవరు ఎక్కడి నుంచి వచ్చాం అన్నీ తెలిసిపోతాయి. కానీ గోవాలో అలా కాదు, అంతా ఫ్లోటింగ్ పాపులేషనే. ఎవడైనా రావచ్చు, ఏమైనా చేయొచ్చు, ఇన్ని రోజులైనా ఉండొచ్చు, అడిగేవాడే లేడు. ఫైనల్గా మనం బాగుపడుతున్నాం. రే మనం ఏమైనా చెడిపోయామా? బాగుపడ్డానికి మారాం అంతే. అంటే ఇప్పటి నుంచి నిజాయితీగా బతకాలంటావు. రైట్. కష్టంగా ఉంటుందేమో. కష్టపడదాం. ఓకే ఓకే. సో నో మోర్ షార్ట్ కట్స్. న్యూ లైఫ్, న్యూ బిగినింగ్స్. బై థ్యాంక్ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.